ఓకే, ఫిజిక్స్ ఇప్పుడు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే క్లాస్లో దిస్ ఈస్ ద థర్డ్ క్లాస్. లెసన్ స్టార్ట్ అయ్యాక థర్డ్ క్లాస్ అయిపోయింది. ఓకే, మనం బేసిక్స్లో 3 క్లాస్ కంప్లీట్ చేసుకున్నాం. లెసన్ స్టార్ట్ అయ్యాక దిస్ ఈస్ ద థర్డ్ క్లాస్. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన అంత సంగతి పక్కన పెడితే ఈరోజు ఒక కొత్త టాపిక్ నేర్చుకుందాం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో. మీకు యాక్యురసీ అనే పదంకి అర్థం తెలుసా? యాక్యురసీ మీకు ప్రెసిషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రెసిషన్, యాక్యురసీ. ఇంకొక మాట చెప్పిన, మ్యాథ్స్ చేసేటప్పుడు ఎక్కువగా టీచర్స్ యూజ్ చేసే ఒక పదం ఉంటుంది, స్పీడ్ అండ్ యాక్యురసీ ఉండాలి. యాక్యురసీ అంటే ఇప్పుడు అర్థమైందా ఏంటి? ఖచ్చితత్వం. ఏంటి చెప్పండి ఒకసారి? ఖచ్చితత్వం. ఖచ్చితంగా అంటే అర్థం ఏంటి? మనలో మన మాట ఖచ్చితంగా అంటే అర్థం ఏంటి? ఒక మాట చెప్పిన, పర్ఫెక్ట్ గా ఉండడం. ఏంటి? పర్ఫెక్ట్ గా ఉండడాన్ని ఖచ్చితత్వం అంటారు. అయితే సార్ ఈ ఖచ్చితత్వము ఏంటి? ఆ పదం అంత బాగాలేదు కానీ యాక్యురసీ. ఓకేనా? అసలు యాక్యురసీ అనే పదాన్ని ఇక్కడ ఎందుకు వాడుతున్నాం అనేది మనం డీటెయిల్ గా చూసుకున్నట్లయితే ఈ లెసన్ పేరు ఏం పేరు? యూనిట్స్, మెజర్మెంట్స్. మెజర్మెంట్స్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ ఉండాలా లేదా? ఆ పర్ఫెక్ట్ గా ఉండడం కోసమే ఇక్కడ ఒక పదం వాడాము, యాక్యురసీ. మనము ప్రతి దాన్ని కూడా మెజర్ చేస్తూ ఉంటాం. అయితే మెజర్ చేసేటప్పుడు కొన్నిసార్లు రాంగ్లు రావచ్చు, కొన్నిసార్లు రైట్లు కూడా రావచ్చు. అయితే రాంగ్ల సంగతి పక్కన పెడితే రైట్ల గురించి మాట్లాడితే మొట్టమొదటి మాట ఏం వాడతాం అంటే యాక్యురసీ. చెప్పండి అందరూ ఒకసారి, యాక్యురసీ. ఇంకొక పదం ఏమని చెప్తున్నాను అంటే ప్రెసిషన్. ఏంటి? ప్రెసిషన్. సో ఈ యాక్యురసీ, ప్రెసిషన్, దీనికి అర్థం డీటెయిల్ గా చెప్పాలంటే ఒక చిన్న గేమ్ ఆడదాం. 1 2 3 4. ఏంటిది? సెల్. ఇంకా ఆర్బిటల్. ఇంకా ఒకటి చెప్పనా, చిన్నప్పుడు ఇలా వేసే గేమ్ ఒకటి ఉంటుంది చూసారా, జాతరలో ఇలాంటి వాటిలో ఇలా కొడతారు. ఓకేనా? ఆ గేమ్ ఇది. ఓకేనా? ఆ గేమ్ ఇక్కడికి వెళ్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి? 10 పాయింట్స్. ఇక్కడికి 9 పాయింట్స్. ఇక్కడ 8, ఇక్కడ 7. సో ఓకే, బెలూన్స్ పేరుస్తారు ఇవి. ఇప్పుడు ఈ గేమ్ కదా, ఒకడు కరెక్ట్ కొట్టాడు అనుకో ఇక్కడ 10 మీద, వాడు ఏమంటాడు? సూపర్ రా, వీడు చాలా యాక్యురేట్ గా కొట్టాడు. ఏమంటారు? యాక్యురేట్ గా కొట్టాడు. సో ఇప్పుడు యాక్యురసీ అంటే మీనింగ్ ఏంటో చెప్తున్నా. వాడు వేసిన ప్రతి దాన్ని కూడా కరెక్ట్ 10 మీద కొట్టాడు. అంటే టార్గెట్ ఏదంటే ఆ టార్గెట్ మీద పర్ఫెక్ట్ గా కొడితే దాన్ని ఏమంటారు? యాక్యురసీ. చెప్పండి. టార్గెట్ కి పర్ఫెక్ట్ గా కొడితే దాన్ని ఏమంటారు? యాక్యురసీ. ఇప్పుడు వాడికి పాపం కళ్ళు సరిగ్గా కనబడవు, కొద్దిగా మాత్రమే కనిపిస్తాయి. అలాంటి వాడి చేతికి బాణం ఇస్తే వాడు ఎక్కడ కొడతాడు? ఎక్కడ ఒకటి కొట్టవచ్చు. అసలు దీన్ని సగలకంటే ఎటు పోయినా వెళ్ళిపోవచ్చు. దీన్ని ఏమంటారు? యాక్యురసీ లేదు. ఏమంటారు? ఒక పదం క్లారిటీ వచ్చిందా? యాక్యురసీ. సో ఇది సిచ్యువేషన్. ఇప్పుడు ప్రెసిషన్ అనే మాటకి అర్థం చూద్దాం. ఓకేనా? ప్రెసిషన్. సో ఆపోజిట్ పదం కాదు, ప్రెసిషన్. ఈసారి వాడు కొడుతున్నాడు, కొట్టిన వాడిని ఎక్కడ కొట్టాడంటే ఎక్కడొకటి కొట్టాడు, ఎక్కడొకటి కొట్టాడు, ఎక్కడొకటి కొట్టాడు. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా? వాడు వేసిన ప్రతి దాన్ని కూడాను ఈ పర్టికులర్ ప్లేస్ లో దగ్గరగా కొట్టాడు. ఇలాంటప్పుడు దీన్ని ఏమంటారు అంటే ప్రెసిషన్ అంటారు. ఏమంటారు అంటే వాడు ఎక్కడైతే టార్గెట్ చేశాడో ఆ టార్గెట్ ప్లేస్ లోనే అన్ని కూడా కొడుతున్నాడు. దీన్ని ఏమంటారు అంటే ప్రెసిషన్. ఏమంటారు? సో ఇప్పుడు నీకు ఒక పాయింట్ చెప్తా, బాగా విను. ఫస్ట్ది ఇక్కడ కొట్టాడు, సెకండ్ది ఇక్కడ కొట్టాడు, థర్డ్ది ఇక్కడ కొట్టాడు. వీడికి అసలు క్లారిటీ ఉందా? వాడు ఏం చేస్తాడు? వాడు ఏదో ఫ్లూక్ లో వేస్తున్నాడు, ఫ్లూక్ లో సెట్ అయిపోతుంది. కానీ వీడు ప్రతిదీ కూడా ఇక్కడే కొడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? వాడికి కొంత క్లారిటీ ఉంది. ఏముంది? క్లారిటీ ఉంది. అది ఎక్కడ కొట్టాలనుకుంటున్నాడో ఆ దగ్గరలోనే కొడతాడు. దీన్ని ఏమంటారు అంటే ప్రెసిషన్ అంటారు. ఏమంటారు? ప్రెసిషన్. సో యాక్యురసీ అంటే ఏంటి? ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ ని బరస్ట్ చేసేస్తుంది, దాన్ని ఏమంటారు? యాక్యురసీ అంటారు. ప్రెసిషన్ అంటే ఏంటి? మనం ఎక్కడైతే కొడుతున్నామో ప్రతిదీ కూడా అక్కడే కొట్టగలిగితే దాన్ని ఏమంటారు? ప్రెసిషన్ అంటారు. ఇప్పుడు మన ఇంటర్ రిజల్ట్స్ మీద ఫోకస్ చేద్దాం. ఇంటర్ రిజల్ట్స్ కి టార్గెట్ పరంగా చూస్తే ఇంటర్ ఎగ్జామ్ ఫిజిక్స్ ఎన్ని మార్క్స్ కి? 85కి. 85 వచ్చిందంటే అడిగి ఏంటి? యాక్యురసీనా, ప్రెసిషనా? చెప్పండి. యాక్యురసీ. 85 టార్గెట్ కొట్టాడు. ఓకేనా? అడిగి 85కి 84 వచ్చాయి. దాని అర్థం ఏంటి? అప్పటికీ కూడా వాడు యాక్యురసీ దగ్గరలో ఉన్నాడు, అంటే టార్గెట్ కి దగ్గరలోనే ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందాం. ఒక అమ్మాయికి 70 వచ్చింది,
ఇంకో అమ్మాయికి 72 వచ్చింది, ఇంకో అమ్మాయికి 74 వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇది యాక్యురసీ కింద తీసుకోవాలా, ప్రెసిషన్ కింద తీసుకోవాలా? ప్రెసిషన్. అందరికీ కూడాను ఈ ప్లేస్ కి రావాలనుకున్నాము, ఆ ప్లేస్ కి దగ్గర రీచ్ అయింది. ఇప్పుడు అర్థమైంది ప్రెసిషన్ అంటే ఏంటో. సో ఇప్పుడు చెప్పండి, మన రిజల్ట్స్ టార్గెట్ లాగా ఉండాలి, మన రిజల్ట్స్ ప్రెసిషన్ లాగా ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ ఫ్లూక్ లో లేదు, మనం ఫిక్స్ అయ్యేసి ఇక్కడికే రీచ్ అవ్వగలం అనుకున్నాం, ఇక్కడికే రీచ్ అయ్యాం. ఓకేనా? దీనివల్ల ఏంటి వస్తుంది తెలుసా బెనిఫిట్ అంటే? యాక్యురసీకి ప్రెసిషన్ వల్ల ఏంటి మెయిన్ గా బెనిఫిట్ ఏం వస్తుంది అంటే, యాక్యురసీలో అసలు ఏదైతే ఫిక్స్ అవుతామో ఆ ఫిక్స్ కంప్లీట్ చేయడాన్ని యాక్యురసీ కింద చూస్తే, ప్రెసిషన్ లో ఏమవుతుందంటే మనం ప్రతిసారి మెజర్ చేసేటప్పుడు మేమేం రాంగ్ గా మెజర్ చేయట్లేదా, మేము ప్రతిసారి ట్రై చేసినప్పటికీ కూడా ఇది వస్తుంది. మరి దీంట్లో ఇంకేదో మిస్టేక్ ఉంటుంది అనుకుని చెప్తాం అనమాట. ఓకేనా? ఇది సిచ్యువేషన్. మీకు 2 పదాలు క్లారిటీ వచ్చాయి కదా, మీ నోట్స్ లో రాసుకోండి. చిన్న డెఫినేషన్ చెప్తున్నాను యాక్యురసీకి అండ్ ప్రెసిషన్ కి, మీరు అందరు నోట్ చేసుకోండి. రీచ్ అవ్వడం, ఇది యాక్యురసీకి అండ్ ప్రెసిషన్ కి తేడా. ఓకే, ఈ రోజు ఇప్పుడు కంప్లీట్ గా ఒక డిఫరెంట్ టాస్క్ చేద్దాం. ఓకేనా? ఈ రోజు టాపిక్ పేరు ఏం పేరు అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అందరూ నోట్ చేసుకోండి. ఏంటి సిగ్నిఫికెంట్ ఫిగర్స్, దీని అర్థం ఏంటి అనేది మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. ఒకటి చూడండి, మనం ఏదైనా మెజర్ చేసేటప్పుడు ఒకసారి చూడండి, మనం ఏదైనా మెజర్ చేసేటప్పుడు ఈ మెజర్ చేసేటప్పుడు చూడండి 34.687 ఇలాంటి ఎప్పుడైనా వచ్చాయా? పోనీ 93.24%, 80.004 సెంటీమీటర్ ఇలాంటివి ఎప్పుడైనా చూసారా? అంటే ఏంటి, ఇది 8 సెంటీమీటర్స్ కి ఇంక ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఇంకా కొన్ని చెప్తాను చూడండి, 3 రూపీస్, ఓకే, 3 రూపీస్ 4 పైసా ఇలాంటివి ఎప్పుడైనా చూసారా? అంటే ఇదేంటి, మనం 3 రూపాయలు పోగా ఈ 4 పైసలు కూడా విడిచిపెట్టకుండా ఇంకా క్లారిటీగా చెప్తున్నాం. ఓకేనా? ఎప్పుడైనా సైన్స్ లో మనం మెజర్ చేసేటప్పుడు మనకి ఏమైనా మెజర్ చేసేటప్పుడు మెయిన్ వాల్యూ ఏంటి? ఇక్కడ 34 ఉంది కదా, ఈ 34 ఏమంటారు అంటే సర్టైన్ డిజిట్స్. ఏమంటారు? సర్టైన్ డిజిట్స్ అంటే క్లారిటీ ఉన్న డిజిట్స్. ఏమంటారు? క్లారిటీ ఉన్న డిజిట్స్. వన్స్ సర్టైన్ డిజిట్స్ అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ ఇయర్ 6, 8, 7 చూసారా, ఇవంత క్లారిటీ ఉన్నాయా, మిస్టేక్ ఉన్నాయా? మిస్టేక్ ఉన్నాయి కదా. ఈ మిస్టేక్ ఉన్న వాటన్నిటిని కూడా ఏమంటారు అంటే అన్సర్టైన్. ఏమంటారు? అన్సర్టైన్ డిజిట్స్. అయితే ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ని మనం ఎందుకు వాడుతున్నాం క్లియర్గా, ఏదైనా మీకు క్లియర్గా చెప్పాలంటే, మనం ఏదైనా మెజర్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా పార్ట్ రావచ్చు, కొన్ని సెంటీమీటర్స్ లో రావచ్చు, కొన్ని మిల్లీమీటర్స్ లో రావచ్చు. ఆ మిల్లీమీటర్స్ అన్నిటిని డీటెయిల్ గా కట్ చేసి ఎంతైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉంటుందో చెక్ చేసుకోవడం. ఓకేనా? అయితే ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ని చెక్ చేసేటప్పుడు ఇలాంటి నెంబర్స్ వచ్చేటప్పుడు వీటికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఈరోజు రూల్స్ అన్ని కూడా కాస్త గేమ్ లా ఉంటది, సరిగ్గా చూద్దాం. సరేనా? సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే మీకు అర్థమైంది కదా, సర్టెన్ డిజిట్స్, అన్సర్టెన్ డిజిట్స్ తో కూడిన ఒక నెంబర్స్ అన్నమాట. ఓకేనా? ఇవి దేనికోసం వాడతామంటే ఒక మెజర్మెంట్ ని పర్ఫెక్ట్ గా చెప్పడం కోసం ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నిటిని కూడా వాడతాం. సో దీంట్లో బోల్డ్ రూల్స్ ఉంటాయి, ఒక్కొక్క రూల్ ని డీటెయిల్ గా చూద్దాం. సరేనా? నెంబర్ 1 రూల్, 3, 4, 6, 7, 8, 9, 4, 8, 1. ఇది ఫస్ట్ రూల్. ఒకసారి చూడండి, దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? సో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4, 8, 7. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? టోటల్ గా 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సార్ ఇది మాకు తెలియదా అనుకుని అనొచ్చు. సో ఇలానే స్టార్ట్ అవుతుంది, మెల్లగా రూల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్క రూల్ ని కూడా డీటెయిల్ గా చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 0, 0, 2, 4, 6. ఇప్పుడు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇక్కడ ఉన్నాయి తెలుసా? టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5. ముందు జీరోస్ ఉంటే వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 3. ఓకే, నెక్స్ట్ 0, 2, 4, 6. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇంకా ఇక్కడ కూడా 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక థర్డ్ సిచ్యువేషన్ చూద్దాం. ఎన్ని ఉన్నాయి?
3. యాక్చువల్లీ ఈ ఫస్ట్ నెంబర్ తర్వాత ఈ 0, 7 ఉంటే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నెంబర్ తర్వాత జీరోస్ ఉంటే వాటిని ఏం చేస్తామో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? ఒక సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మాత్రం ఉంది. ఎన్ని ఉన్నాయి? ఒకటి. ఇంకొకటి 3300. ఇక్కడ ఎన్ని ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 2. ఎన్ని ఉన్నాయి? 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇంకా ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. 4వ సిచ్యువేషన్. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 0 వచ్చింది. ఇప్పుడు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 0 కానీ ఈ రెండింటికి మిడ్ లో ఉంటే, అంటే ఏవైనా 2 నెంబర్కి మిడ్ లో ఉంటే ఆ 0 నెంబర్ కూడాను పర్ఫెక్ట్ నెంబరే. కాబట్టి ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 1, 2, 3. ఎన్ని? 3. ఇంకొకటి చూద్దామా? నెక్స్ట్ 4, 0, 6, 7. ఇప్పుడు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 4 ఉన్నాయి. సో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 5th సిచ్యువేషన్ చూద్దాం. ఇప్పుడు ఒక నెంబర్ ఉంది 2.00. ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? ఒకటి చెప్పనా, ఎప్పుడైతే ఇక్కడ డెసిమల్ వచ్చిందో డెసిమల్ తర్వాత ఉన్న జీరోస్ కూడా మనం తీసుకుంటాం. ఎన్ని తీసుకుంటాం? డెసిమల్ తర్వాత వచ్చిన ఫిగర్స్ కూడా తీసుకోవాలి. అప్పుడు ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? టోటల్ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన ఈ మొత్తం కాన్సెప్ట్ లో నుండి ఒక చిన్న క్వశ్చన్ ఇస్తా. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. 0304.00 ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 4. ఎందుకంటే ఫస్ట్ జీరోస్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి లాస్ట్ ఉన్న 4 ని కలిపేసి ఎన్ని తీసుకోవాలి? 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. వీటన్నిటిని కూడా డీటెయిల్ గా నోట్ చేసేసుకోండి. ఓకేనా? ఓకే. వీటిలో ఇంకొక లాస్ట్ రూల్ చూసండి. ఈ లాస్ట్ రూల్ ప్రకారంగా 6th వన్. సో ఈ లాస్ట్ రూల్ ప్రకారం చూస్తే 2.0 × 10⁻⁷. దీంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? ఇక 10⁻⁷, 10⁻3, 10⁻⁻6 ఇలాంటి వాటన్నిటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని కూడా మనం ఏంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నట్టు? సో పాయింట్ తర్వాత ఒక 0. ఇది టోటల్ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? టోటల్ 6 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే. ఇప్పుడు మీకు క్వశ్చన్స్ ఇస్తాను, దీన్ని సాల్వ్ చేసేద్దాం. సరేనా? 2.12 ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? అందరు ఇప్పుడే చెప్పండి. ఆన్సర్ చెప్పండి. ఎన్ని ఉన్నాయి? 3 సిగ్నిఫికెంట్. 1, 2, 3 టోటల్ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే. సెకండ్ క్వశ్చన్ 2.120 ఎన్ని ఉన్నాయి? 4. లాస్ట్ 0 కూడా మనం కన్సిడర్ చేయాల్సిందే కాబట్టి 4 ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ మూడోది 2.0042 ఎన్ని ఉన్నాయి? 5. ఓకేనా? 1, 2, 3, 4, 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, సెట్ అయిపోయింది. నెక్స్ట్ 0.310 ఎన్ని ఉన్నాయి? 4. ఫస్ట్ 0 ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ టోటల్ 3 ఉన్నాయి. సో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇంకా నెక్స్ట్ 3100 ఎన్ని ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్? ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 ఉన్నాయి. సో 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. నెక్స్ట్ 4.20 ఎన్ని ఉన్నాయి? 3. సో 3 ఉన్నాయి. నెక్స్ట్ 0.004 ఎన్ని ఉన్నాయి? 0.004 ఎన్ని ఉన్నాయి? క్లారిటీ? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద మీకు ఇంకేం డౌట్ లేనట్టే కదా. సో యాక్చువల్లీ మీరు నోట్స్ చదువుకునేటప్పుడు వీటన్నిటికీ డెఫినేషన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఆ డెఫినేషన్స్ అన్ని కూడా మీరు ఎలాగో చదువుకుంటారు కాబట్టి అప్పుడు మీరు చూసేసుకోండి. సరేనా? కాన్సెప్ట్ అయితే క్లారిటీ అయిపోయింది కదా. ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ ఇస్తాను, దీనికి ఆన్సర్ చెప్పండి. 2.0 కిలోమీటర్. ఓకే. ఆప్షన్ 1 2000 meters. ఆప్షన్ 2 2.0 × 10⁻³ meters. ఆప్షన్ 3 0.2 × 10⁻⁴ meters. అండ్ ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబవ్. ఏది ఆన్సర్?
ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్కి? చెప్పేలా ఆల్ ఆఫ్ ది రైట్ ఆన్సరేనా? ఆల్ ఆఫ్ ది రైట్ ఆన్సరేనా? చెప్పండి. సరే చెక్ చేద్దామా. ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కడ ఎన్ని ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 4. ఓన్లీ 2 మాత్రమే సిగ్నిఫికెంట్ ఫిగర్, కాబట్టి ఇక్కడ 1, కాబట్టి ఈ ఆప్షన్ అవ్వదు. ఎక్కడ ఎన్ని ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్? ఇక్కడ 2 ఉన్నాయి, అంటే దీన్ని పట్టించుకోవచ్చు. సో ఇది అవ్వదు అంటే ఆల్ ఆఫ్ ది అబవ్ కానంటే కదా, కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి. ఇంకా మిగిలిన ఈ 2. ఎక్కడ ఎన్ని ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్? ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి లాస్ట్ కి? 2. సో ఇక్కడ 2, ఇక్కడ 2. అప్పుడు మనకు లాస్ట్ ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ ది అబవ్. అర్థం కాలేదా? మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 2.0, 2, 0 రెండు కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఎన్ని ఉన్నాయి టోటల్ గా? 2. ఇక్కడ 2000 లో ఎన్ని ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్? 1, కాబట్టి 1 అనేది ఆప్షన్ కాదు. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆఫ్ ది అబవ్ కూడా అవుతుందా? ఒక ఆప్షన్ పోతే ఇంకా 2 ఆప్షన్ పోయింది. నెక్స్ట్ 0.2 లో ఎన్ని ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్? ఓన్లీ 2 మాత్రమే, కాబట్టి ఈ 1 అనేది కూడా కాదు. అప్పుడు ఇది పోయి ఇది పోయి ఇది పోయి ఇంకా మిగిలినది ఏంటి? 2.0. దీన్ని చెక్ చేస్తే 2 and 0.0 రెండు కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది కదా. ఇవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి సంబంధించిన మొత్తం కాన్సెప్ట్స్ అంతా కూడా. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ రౌండ్. మీకు ఎప్పుడైనా రౌండ్ ఆఫ్ ఫిగర్స్ మీకు ఎప్పుడైనా ఐడియా ఉన్నాయా? రౌండ్ ఆఫ్ చేసేయండి, రఫ్ ఫిగర్ చేయండి అనుకుని ఎప్పుడైనా మాట విన్నారా? రౌండ్ ఆఫ్ చేయండి ఇప్పుడు లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి 9 ఉంది, 9 ఉంది అనుకుందాం. 9కి రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది? 9కి రౌండ్ ఆఫ్ ఎంత వస్తుంది అంటే 9 దేనికి దగ్గరలో ఉంది? 10. ఇప్పుడు 2 ఉంది, 2కి రౌండ్ ఆఫ్ ఏమొస్తుంది? 0. ఏమొస్తుంది? ఒకటికి 100కి 2 మార్క్స్ వచ్చాయి. నువ్వు ఎలా ఊహించుకుంటావు? ఆ 2 మార్క్స్ అని ఊహించుకుంటావు, వాడికి ఏం రాదని ఊహించుకుంటావా? ఏమి రాదు. ఒకటికి 99 మార్క్స్ వచ్చాయి 100కి, వాడికి ఎలా ఊహించుకుంటావు? టాపర్ లో ఊహించుకుంటావు లేదా మామూలుగా? 1 మార్క్ ఏముంది? సో ఇది రౌండ్ ఆఫ్. సో ఇక్కడ నుంచి కూడా ఇది ఊహించండి. సో నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను, వీటికి రౌండ్ ఆఫ్ ఫిగర్స్ చెప్పడానికి ట్రై చేయండి. 3.72 ఏంటి? సో 3.72 ఈ నెంబర్ ని రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత నెంబర్ లో ఊహించుకుంటావు? అలా కదా 3.72 అవుతుంది కదా. ఈ నెంబర్ ఇప్పుడు రౌండ్ ఆఫ్ చేయాలి. రౌండ్ ఆఫ్ చేయాలంటే ఏ నెంబర్ లో ఊహించుకుంటాం అనే క్వశ్చన్ వేసేటప్పుడు సార్ ఒక నెంబర్ కోసం చూడాలా, 3 digits కోసం చూడాలా, 2 digits కోసం కూడా చూడాలా అనుకుని అడగచ్చు. ఇప్పుడు ఉదాహరణకి 9.843267892467 ఇంత పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు ఈ మొత్తానికి రౌండ్ ఆఫ్ చేయాలంటే ఓకేనా, ఈ మొత్తాన్ని రౌండ్ ఆఫ్ చేయడానికి చూస్తావా, లేకపోతే ఈ లాస్ట్ నెంబర్లు, లేకపోతే ఈ లాస్ట్ 3 నెంబర్లు, ఈ లాస్ట్ 4 నెంబర్లు చూడడానికి చూస్తుంటావా? మన చాయిసే ఏంటి? మన చాయిసే. 9.8 అన్నా ఆ నెంబరే, ఇంత పెద్ద సాగదీసిన ఆ నెంబరే. కాబట్టి మాక్సిమం రౌండ్ ఆఫ్ చేయడానికి ఎప్పుడైనా ఎక్కడ వరకు చూస్తామంటే ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్ మాత్రమే చూస్తాం. మిగిలిన ఇదంతకి కూడా కట్ చేసేదానికి చూస్తాం. సో ఒకసారి ఆలోచించండి, ఈ మొత్తం నెంబరు 9.84 ఇలా ఉంది కదా, ఈ మొత్తం నెంబర్ని 9.84 గా రాసిస్తే అయిపోదా? 9.84 అన్నా ఈ మొత్తం నెంబర్ అన్నా ఒకటే. క్లారిటీ ఓకేనా? సో ఇది ఈ రకంగా చూస్తే ఇక్కడ 3.72 ని రౌండ్ ఆఫ్ చేయమన్నాను కదా, 3.72 అన్నా 3.7 అన్నా పెద్ద తేడా ఏమన్నా? 3.7 దానికి ఒక 2 ఎక్స్ట్రా ఉన్నంత మాత్రం ఏముంది? 2 అన్నా ఆ 2 నుండి 2 కదా, దీనికి తగ్గిన ఒకటే. అయితే ఇప్పుడు మీకు క్లారిటీ రావాలి, ఎలా చేయాలి సార్, ఏంటి సార్, దీనికి కొద్దిగా క్లారిటీ చెప్పండి అని అడిగితే చెప్తా చూడండి. 5 ఉంది కదా, 5కి ఏదైనా ఎక్స్ట్రా వెళ్ళింది అనుకో దానికి 10కి దగ్గరలో చూస్తాం, అంటే నెక్స్ట్ నెంబర్ చూస్తాం. ఇప్పుడు 7 అన్నా, 7 అంటే మీరు ఏమంటారు వెంటనే? 10. 97 అన్నాను, అప్పుడు మీరు ఏం చేస్తారు? 100. 87 అన్నాను, అప్పుడు ఏం చేస్తారు? 90. 84 అన్నాను, ఇప్పుడు ఏం చేస్తారు? 80. 84 అంటే ఇప్పుడు ఏంటి? 5 కన్నా చిన్నది కదా, 5 చిన్నది కాబట్టి ముందు నెంబర్కి వచ్చేస్తారు. 74, 70, 64, 69, ఓకే, 93, ఓకే, 66,
ఓకేనా, రౌండ్ అప్ మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు కొన్ని సమ్స్ అలా 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 చేద్దాము, వినండి. నెక్స్ట్ ఈసారి 3.76 3.76 ఈ నెంబర్ అంతటిని ఎలా రౌండ్ అప్ చేస్తాం? ఎంత 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 సో 76 ని మనం ఏం చేస్తాం? సింపుల్ గా 3.8 అయిపోయింది రౌండ్ అప్. 76 ని 80 అన్నావు కదా, 3.8 కదా. మళ్ళీ ఎక్స్ట్రా 2 నెంబర్స్, ఈ 2 నెంబర్స్ వద్దనుకునే సింగిల్ నెంబర్ గా మార్చుకోవడం కోసం రౌండ్ అప్ చేస్తాం. మళ్ళీ 8 అని రాయకూడదు, 3.8. క్లారిటీ? ఓకే. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఇస్తాం, నీకు అర్థం కాకపోతే ఇంకొక క్వశ్చన్ ఇస్తా. దీనిలోనే ఇదే మోడల్లో 4.87 అప్పుడు ఏం చేస్తారు? 4.9. ఇప్పుడు ఇదే దాంట్లో ఇంకొక క్వశ్చన్ ఇస్తాను, 5.54 ఏం రాస్తావు? 5.5. అది ఒక్క నెంబర్ ఎక్స్ట్రా ఉన్నట్టు 5.6 గా రాసి ఉంటుంది. సో సెకండ్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. అంటే 5 కన్నా కొద్దిగా చిన్నగా ఉంటే తగ్గించేస్తాం, 5 కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటే ఆ నెక్స్ట్ నెంబర్ పంపించేస్తాం. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఇప్పుడు సార్ ఎగ్జాక్ట్ గా 5 ఉంటే ఏం చేయాలి? క్వశ్చన్ అంటే ఎగ్జాక్ట్ గా 5 ఉంటే ఏం చేయాలి? 3.752. ఇక్కడ మనకి 5 వచ్చిందా? ఏమొచ్చింది? ఎగ్జాక్ట్ 5 వచ్చింది. ఈ 5 వచ్చేటప్పుడు మనం ఏం చేస్తుంది తెలుసా? 5 తర్వాత ఒకవేళ నాన్ జీరో అంటే 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, ఇదంతా 50కి ఎక్స్ట్రా అయినాయి కదా. దేనికి ఎక్స్ట్రా? 50కి ఎక్స్ట్రా అంటే అప్పుడు ఈ 75 కాస్త ఇంక నెక్స్ట్ నెంబర్ గా మార్చేస్తే మనకు ఒక పని అయిపోద్దా లేదా? సో ఈ మొత్తాన్ని కూడా నెక్స్ట్ నెంబర్ గా మార్చేస్తాం. ఇదంతటిని సింగిల్ డిజిట్ గా మార్చాలంటే 3.8. దీనిలో మార్చుకున్నా 3.8. సో ఇలాంటి నెంబర్స్ ఇచ్చేప్పుడు ఇంకా థర్డ్ సిచ్యువేషన్ లో ఇంకొన్ని నెంబర్స్ ఇస్తాను, చేస్తారా? ఓకేనా. 4.854 ఏంటి? 4.9. ఇంకొక క్వశ్చన్ ఇస్తాను, చేయండి. 6.951 6.10 అంటే మీకు ఎక్స్ట్రా ఒక నెంబర్ చేసావు అంటున్నావు కదా. ఇలాంటి వచ్చే సిచ్యువేషన్ లో 7.0 అంటే అయిపోయింది కదా. అంటే ఒక నెంబర్ ఎక్స్ట్రా ఇస్తాం. 6.9 అన్నా 7 అన్నా పెద్ద తేడా ఏమైనా ఉంటుందా? 6.9 అన్నా 7 అన్నా పెద్ద తేడా ఏమైనా ఉంటుందా? ఉండదు. సో ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. 7.654. సరే చెప్పండి. 7.654. 5 కంటే ఎక్స్ట్రా ఉంది. 7. చెప్పండి. 50 ఎక్స్ట్రా కదా, కాబట్టి 7.7. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేద్దాం. 3.755 తర్వాత ఒక్క నెంబర్ ఎక్స్ట్రా ఉన్నా సరిపోతుంది కదా, 1. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. 3.8. 750 అన్నా 800 అన్నా ఒకటే కదా, కాబట్టి 3.8. ఇది ఆ క్వశ్చనే కదా. ఇక్కడ 2 ఇచ్చింది, ఇక్కడ 1 ఇచ్చింది, అదే కదా క్వశ్చన్. తేడా ఏమైనా ఉందా? సో క్లారిటీ వచ్చింది కదా. ఇదే సిచ్యువేషన్. ఇప్పుడు మీకు ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఎవరికి? సరే చెప్తా చూడు. నీకు 3 నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఒకవేళ ఎగ్జాక్ట్ గా మధ్యలో 5 ఉంటే ఏం చేస్తావు? ఇక్కడ ఇంతకు ముందు నుండి 7 ఉంటే పెంచేస్తున్నావు, ఓకేనా. 5 కన్నా చిన్న నెంబర్ ఉంటే తగ్గించేస్తున్నావు. కానీ ఎగ్జాక్ట్ గా 5 ఉంటే ఏం చేయాలి? అప్పుడు క్వశ్చన్ మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ గా 5 ఉంటే 75 ఇలాంటి సిచ్యువేషన్, 85, 95, 65, 75 ఇలాంటి సిచ్యువేషన్ ఉండేటప్పుడు ఏం చేస్తామంటే దీనికన్నా ఒక్క నెంబర్ ఎక్స్ట్రా ఉన్నా, అంటే 5 పక్కన ఒక్క నెంబర్ ఎక్స్ట్రా ఉన్నా సరే నెక్స్ట్ నెంబర్ పంపించేస్తారు. 75 ఉంది, ఆ పక్కన ఎక్స్ట్రా నెంబర్ ఉంది, కాబట్టి 7 ఏం చేసాము? 8 గా మార్చుకున్నాం. 750 ఏం చేసాం? 800 గా మార్చుకున్నాం. ఇక్కడ ఒక నెంబర్ ఎక్స్ట్రా ఉంది, 85 కాస్త ఏమైపోయింది? 9. ఇక్కడ 51 ఉంది, ఆ ఒక నెంబర్ కాస్త ఎక్స్ట్రా వెళ్ళిపోయింది. ఒక నెంబర్ ఎక్స్ట్రా ఇస్తే ఇక్కడ ఏమైంది? 7. 65 తర్వాత ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా వెళ్ళింది, అప్పుడు ఏమైపోయింది? ఇది 7. 51 ఉంది, అప్పుడు ఈ 7 కాస్త ఏమైపోయింది? 8. సో ఈ రూల్ అర్థమైంది కదా. ఇది థర్డ్ రూల్. దాని తర్వాత కొద్దిగా నోట్ చేసుకుంటుంది, ఓకేనా, క్లారిటీ ఉంటాయి.
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి చూడండి, మీరు ఎలాగో ఇంటికి వెళ్ళి రాసుకుంటారు కదా, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈసారి ఈ పక్కన 2 ఉన్నా 4 ఉన్నా 1 ఉన్నా 4 ఉన్నా ఏదన్నా సరే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోతున్నాం కదా. ఇప్పుడు సిచ్యువేషన్ మారింది. ఇప్పుడు ఇదే నెంబర్ తీసుకుంటున్నా 3.750. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. 4.850. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 కన్నా ఎక్స్ట్రా ఏదైనా నెంబర్ ఉందా? లేదు. అప్పుడు పెంచాలా తగ్గించాలనే క్వశ్చన్ మనకు వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేద్దాం? పెంచుదామా తగ్గిస్తామనే క్వశ్చన్ ఉంది కదా. దీనికి సొల్యూషన్ చూద్దామా? ఇప్పుడు చెప్పండి, దీన్ని పెంచుదామా తగ్గిద్దామా? అప్పుడు ఏం చేయాలంటే ఇదిగో 7 ఫస్ట్ ప్లేస్ చూద్దాం. ఫస్ట్ ప్లేస్ కానీ ఒకవేళ ఆడ్ నెంబర్ అయితే ఏంటి? ఆడ్ నెంబర్ అయితే దీన్ని పెంచేద్దాం 3.8. ఒకవేళ ఈ ఫస్ట్ నెంబర్ కానీ ఈవెన్ నెంబర్ అయితే ఏంటి? అది అలానే ఉంచేద్దాం 4.8. క్లారిటీ? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, చేద్దామా? 4.850. దీని ఆన్సర్ చెప్పండి. 8 అనేది ఈవెన్ నెంబర్ కదా, కాబట్టి 4.8. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇస్తాను. 9.550. దీని ఆన్సర్ చెప్పండి. 9.6. సో రౌండ్ ఆఫ్ అనేది అందరికి వస్తుంది కదా, అందరికీ కూడా. ఇంకా రౌండ్ ఆఫ్ లో ఏ క్వశ్చన్ లేదు. సో సింపుల్ గా ఏంటి, ఆ 5 అనే నెంబర్ కే మనకు మెయిన్ గా చూసుకుంటాం, సరేనా. సో ఇవి అయిపోయి అది రౌండ్ ఆఫ్ కాదు కదా, అవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి అనేది. దాంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి, ఇది రౌండ్ ఆఫ్ రూల్స్, ఓకేనా. నీకు ఒక అబ్బాయి ఎంత ఇవ్వాలంటున్నాడా? ఎంత ఇవ్వాలి అంటే 95 రూపీస్ ఇవ్వాలి, ఓకేనా. వాడు నీకు బాగా చుట్టము, వాడు ఏం చేస్తాడు? 5 రూపాయలకి ఏమందరూ 100 రూపాయలు నోట్ ఇచ్చేద్దాం అని అనుకుంటారు లేదా? అక్కడ చేస్తుంది ఏంటి? రౌండ్ అప్. ఏం చేస్తాడు? రౌండ్ అప్. సరే, గుడిలో పూజారి గారికి 99 రూపాయలు దక్షిణ అడిగారు. మనం ఏం చేస్తాం? రూపాయి కలిపేసి ఇచ్చేస్తాం. ఏం చేస్తాం అక్కడ? రౌండ్ అప్. మన రియల్ లైఫ్ లో ఉన్నదే ఆ రౌండ్ అప్, ఓకేనా. దానికి ఓకే. అండ్ ఒక షాప్ లో, మెడికల్ షాప్ లో ఇది జరగట్లేదు ఈ మధ్యన. ఆడికి రూపాయి బ్యాలెన్స్ ఉంది. ఏముంది? రూపాయి. ఆడు మనకు రూపాయి బ్యాలెన్స్ ఉంటే వాడు ఏం చేయాలి? మనం పెద్ద మనసుతో వద్దులే రూపాయి ఉంచుకో అనుకుని అనేయాలి. వాడు ఏం చేస్తాడు? రూపాయి చాక్లెట్ తీసిస్తున్నాడు, మిక్స్ చాక్లెట్. రౌండ్ అప్ పాటిస్తున్నాడు ఆయన. పాటించట్లేదు, రూపాయి ఉంచుకుంటున్నాడు, ప్లస్ మిక్స్ చాక్లెట్ కొనిపించేస్తున్నాడు కూడా, ఓకేనా. కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి కదా. ఇవి రౌండ్ అప్ రూట్స్, ఓకే. దీని తర్వాత మీరు నోట్ చేసుకోండి, నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తాను, ఓకేనా. సో ఈసారి ఇంకొక పర్టికులర్ సిచ్యువేషన్ చూద్దాం. రౌండ్ ఆఫ్ కాన్సెప్ట్ అయిపోయింది. ఎడిషన్ ఏంటి? ఎడిషన్. ఇంకొకటి సబ్స్ట్రాక్షన్. ఏంటి? సబ్స్ట్రాక్షన్. ఎడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ వచ్చేటప్పుడు మనం ఇన్ జనరల్ ఏం చేస్తాం ఈ నెంబర్స్కి అనేది మీకు క్వశ్చన్ రావాలి. ఇప్పుడు నాకు ఒక వెయిట్ వచ్చింది, ఓకేనా. నా వెయిట్ నేను మెజర్ చేస్తున్నా వెయిటింగ్ స్కేల్ మీద. మెజర్ చేస్తే నాకు 66.7 ఒకసారి వచ్చింది కేజీస్. ఇంకోసారి ఏమొచ్చిందంటే 60.3 వచ్చింది, ఓకే. ఇంకో పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు ఏమొచ్చిందంటే అదొక డిఫరెంట్, కొద్దిగా ఎక్కువ ఉన్న దాంట్లోకి వెళ్ళాము. దాంట్లో ఏమొచ్చింది అని చూసుకున్నట్లయితే 60.3467 వచ్చింది, ఓకే. ఇలా నాకు 3 డిఫరెంట్ సిచ్యువేషన్లో 3 రకాలుగా వచ్చాయి. ఇప్పుడు ఈ మూడింటిని నేను ప్లస్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాను? ప్లస్ చేసేటప్పుడు నాకు ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి, ఎన్ని డిజిట్స్తో రావాలి అనే ఆన్సరే చెప్తా, సరేనా. మనకి ఎప్పుడైనా సరే ఒకసారి ప్లస్ చేద్దామా? 7 6 4 7 3 10 10 3 ఎంత 13 1 పాయింట్ ఉంది కూడా పాయింట్ 6 1 7 6 3 18. ఇప్పుడు చెప్పండి మన ఆన్సర్ ఏమవుతుంది? బాగా చెప్పనా, మన ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈ మొత్తం ప్లస్ చేసిన దాంట్లో ఏంటి, ఈ మొత్తం ప్లస్ చేసిన దాంట్లో అన్నిటికన్నా చిన్న డెసిమల్ ప్లేస్ ఏంటి, అన్నిటికన్నా చిన్న డెసిమల్ ప్లేస్ అంటే ఇదే కదా 66.7 60.3. ఈ నెంబర్ అంత చిన్నగా మార్చాలి. ఏం చేయాలి? ఈ నెంబర్ అంతే. ఇంత పెద్ద నెంబర్ వచ్చింది ఆ పాయింట్ తర్వాత, ఈ పాయింట్ తర్వాత వచ్చినట్టు మనకు అవసరం లేదు. ఈ స్టార్టింగ్ ఏదైతే చిన్నది ఉందో అన్ని నెంబర్స్గా మార్చాలి. అప్పుడు ఆ ప్రకారంగా చూస్తే మనకు ఆన్సర్ ఏం రావాలి?
187 పాయింట్ ఎంత 187 పాయింట్. ఇప్పుడు రౌండ్ ఫిగర్ చెప్పండి. జస్ట్ ఒక డెసిమల్ కావాలి కదా, ఎంత వస్తుంది రౌండ్ ఫిగర్? ఎంత? 4. 3 4 6 అనే నెంబర్ వచ్చిందా? ఇది కొంచెం పెద్ద నెంబర్ కదా. 3 పాయింట్ అదే 3. ఇప్పుడు ఇంకొక నెంబర్ చేద్దామా, సరేనా? 4.7 3.67 9.43. ఫాస్ట్ చేద్దామా? ఫస్ట్ చూడండి 436. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత పెద్దగా ఉండాలి? దీని అంత సైజులో ఉండాలి. ఎంత ఉండాలి? అన్నిటికన్నా చిన్న డెసిమల్ ప్లస్ ఇదే కదా, దీని అంత సైజులో మార్చేసుకుంటారు. 6 7 3 10 6 4 10 10 18 1 10 13 13 17 పాయింట్ కాబట్టి పాయింట్. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఎంత పెద్దదిగా చేయాలి? జస్ట్ ఒక పాయింట్ పెట్టుకుంటే చాలు. 17 పాయింట్ ఒక నెంబర్ పెట్టుకుంటే చాలు. 17 పాయింట్ ఎంత వస్తుంది? 8. క్లారిటీ? ప్లస్లు మీకు అర్థమయ్యాయి కదా. ఇక నుంచి కూడా మీరు ఒకవేళ ల్యాబ్కి వెళ్తే ల్యాబ్లో మీకు ఇలా డిఫరెంట్ వాల్యూస్ వస్తే మీరు అప్పుడు ఏం చేస్తారు? మీ వాల్యూని అన్నిటికంటే చిన్న నెంబరు ఏదైతే డెసిమల్స్ ఉందో అంత సైజుకి మార్చుకుంటారు. ఒకవేళ రౌండ్ ఫిగర్ చేయాల్సి వస్తే రౌండ్ ఫిగర్ చేస్తారు. ఓకేనా? మీరు చిన్న సైంటిస్ట్లు అయ్యారు. ఇప్పుడు చిన్న సైంటిస్ట్లు అయ్యారా? ఓకే, ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసాం కదా, ఈసారి మల్టిప్లికేషన్ ఒకసారి చేద్దామా? ఓకే, మల్టిప్లికేషన్ ఆ సైడ్కి చేద్దాం, సరేనా? మల్టిప్లికేషన్ ఒకవేళ సబ్ట్రాక్షన్ ఈ రెండు వచ్చేటప్పుడు కూడా ఇలానే చేస్తాం అనమాట. ఓకేనా? మల్టిప్లికేషన్ చూడండి 2.2 into 3.46 వచ్చింది అనుకో. అంటే ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చేటప్పుడు మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ మనం ఎలా మార్చుకోవాలి? దీని అంత చిన్నగా మార్చుకోవాలి. ఎలాగా? జస్ట్ ఒక పాయింట్ ఎలా ఉందో దీని అంత చిన్నగా మార్చుకోవాలి. ఒకసారి ఈ మల్టిప్లికేషన్ చేద్దాం. దీన్ని ఈ మల్టిప్లికేషన్ 3.46 into 2.2గా మార్చుకొని ఇక చేద్దాం. 2 6 జా 12 1 2 4 జా 8 8కి 1 కలిపితే 9 2 3 జా 6 into 2 9 6 2 9 2 11 10 6 7. సో పాయింట్ ఎక్కడ వస్తుంది? 1 ఇవి 3 1 2 3 7.612 వచ్చింది కదా. మనం ఎంత చిన్నగా మార్చుకోవాలి దీన్ని? ఏమన్నా 7.6. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫైనల్గా ఇంటూలన్నీ చేసేస్తాం. ఏం చేస్తాం? ఇంటూ చేయమంటే ఇంటూ చేస్తాం, ప్లస్ చేయమంటే ప్లస్ చేస్తాం. కానీ ఫైనల్గా వచ్చిన ఆన్సర్ని ఎంత చిన్నగా మార్చుకోవాలి? అన్నిటికన్నా చిన్న నెంబర్ ఎంత ఉంటే అంత చిన్నగా నెంబర్గా మార్చుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి అంత పాయింట్ కిందగా మార్చుకుంటాం. క్లారిటీ? ఈరోజు చెప్పిన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యాయి కదా. సో ఇక నుంచి కూడా ఏవైనా నెంబర్స్కి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంటే క్యాలిక్యులేట్ చేస్తారా? ఆ కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఈ సమ్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 4.7లో 2. మనం ఆన్సర్ని లాస్ట్కి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 3. అంటే ఆ డెసిమల్ పక్కన ఒక్కటి వచ్చేటట్లుగా మనం ప్లాన్ చేసుకోం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్? ఇక్కడికి ఎన్ని వచ్చాయి? సో మీకు అర్థమైంది కదా సిచ్యువేషన్. సో క్లారిటీ ఉండాలి మనకి. ఓకేనా? ఆన్సర్స్ అన్ని కూడా ఇలానే ఉంటే ఈ రకంగానే ఉండేటట్లుగా చేస్తాం. సో ఈరోజు ఏం నేర్చుకున్నాం ఒకసారి చూద్దామా? యాక్యురసీ అంటే ఏంటి? టార్గెట్కి ఎంత క్లోజ్గా ఉంది. ఏంటి? టార్గెట్కి కరెక్ట్గా ఎంత క్లోజ్గా ఉంది. ప్రెసిషన్ అంటే ఏంటి? మనం ఏవైతే కొడుతున్నామో టార్గెట్స్కి కాకుండా ఏవైతే వాటి మీద టార్గెట్ చేస్తున్నామో అవన్నీ ఎంత క్లోజ్గా ఉన్నాయి. ఏంటి? ఎంత క్లోజ్గా ఉన్నాయి. సో ప్రెసిషన్ అనేది క్లోజ్నెస్ అనమాట, గుడ్డూపుడు కాదు, క్లియర్గా కొడుతున్నట్టు. అండ్ టార్గెట్ అనేది యాక్యురసీ. ఓకే, సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి టోటల్ ఎన్ని రూల్స్ ఉన్నాయి? సుమారుగా ఒక 6 7 రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్ని వస్తాయి కదా. వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాము? రౌండ్ ఫిగర్ చూసాం. సో రౌండ్ ఫిగర్లో నేను ఒక లాస్ట్ ఒక నెంబర్ అడిగితే చెప్పండి. 56 రౌండ్ ఫిగర్ చేసండి. 60 ఎంత? 60. ఇంకొక క్వశ్చన్ అడిగితే చెప్తారా? 86. సో రౌండ్ ఫిగర్స్ వస్తాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసాము? లాస్ట్గా ప్లస్ మైనస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? అన్నిటికన్నా చిన్న డెసిమల్ వాల్యూ ఏది ఉంటే దానంత సైజులోకి మార్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఒక పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కదా, డెసిమల్ తర్వాత ఒక నెంబర్ ఉండేటట్లు. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్ కదా, పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉండేటట్లుగా ప్లాన్ చేసుకోండి. ఇది టోటల్గా ఈ రోజు లెసన్ అంతా కూడా. ఓకేనా? బాయ్.